రామారావు గారు బ్రతికున్నటువంటి సమయంలో కొన్ని సందర్భాల్లో ఇక్కడ రావడం జరిగింది. వారికి ఉన్నటువంటి ఏకైక కుమారుడు అప్పారావు గారిని నాకు అప్పగించారు. అయ్యా, మా కుమారుని మీ దగ్గర సేవలో తిప్పుకోండి, ట్రైనింగ్ అది ఇవ్వండి అని అన్నారు. అలాగే మరి సహోదరులు అప్పారావు గారు మాతో పాటు కొన్ని సంవత్సరాలు, ఒక 3 సంవత్సరాల వరకు అక్కడ ట్రైనింగ్లో ఉండడము, అలాగే ఇందాక సహోదరులు చెప్పినటువంటి విధంగా దేవుని పరిచర్య నిమిత్తం ట్రైనింగ్ ఇవ్వడంలో ముఖ్యంగా ఎక్కువగా ప్రాక్టికల్ ట్రైనింగ్, సువార్త పరిచర్య ఇతర ప్రాంతాలు ఎలా చేయాలి అనేటువంటిది నాకు కూడా త్రిప్పుకుని ఆ విధంగా మరి దేవుని పరిచర్యలో మేము ముందుకు సాగడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి జొన్నల గరువులో ఉన్నటువంటి స్థానిక సంఘం ఇంత చక్కని బిల్డింగ్ కలిగి ఉండడం అనేటువంటిది దేవుని కృప వెంబడి కృప దేవుడు చూపిస్తూ సంఘం యొక్క ఎదుగుదల విషయంలోనూ, అలాగే ఇక్కడ రెగ్యులర్గా జరుగుతున్నటువంటి సువార్థికుల సమావేశాల విషయంలోనూ మా యొక్క ప్రార్థనలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏలూరులో ఉన్నటువంటి సెంట్రల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సంఘం తరఫున మీకు అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సువార్థికుల సదస్సు మా యొద్ద కూడా ఉంటుంది. బైబిల్ స్కూల్ ఉంది మా దగ్గర, అలాగే ఒక చిల్డ్రన్ హోమ్ ఉంది. అలాగే అనేక సంవత్సరాల నుండి సువార్త పరిచర్యలు ఉన్నాం కనుక ఏలూరు చుట్టుపక్కల గ్రామాల్లో స్థానిక సంఘాలను కలిగి ఉండి సువార్థికులను బలపరుస్తూ ఆ విధంగా పరిచర్య చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి వాక్యములో మనము సహవాసం కలిగి ఉండడం అనేటువంటి మనందరికీ దీవెనకరమైనటువంటి విషయం. మనలో ప్రతి వారము కూడా ఇలాగ సేవలో ఉన్నామనంటే ఎవరొకరి యొక్క ప్రేరణ ఖచ్చితంగా ఉంటుంది. క్రీస్తే మనకందరికీ కూడా మాదిరి ఉన్నాడు, అది మనందరికీ తెలిసిన విషయమే. అయితే మరి నాకు ఇవ్వబడినటువంటి సమయము ఒక 20 నిమిషాలు ఉన్నదన్నారు. ఒక 10 నిమిషాలు ఎక్సీడ్ అయినా దయచేసి క్షమించండి. నేను చాలా దూరం నుంచి వచ్చాను. ఆ రోడ్లు కూడా బాగా చెడిపోయినాయి. ముందు మేము రాజానగరం నుంచి లోపలికి రావాలనుకున్నాం. 2-3 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఇంకా లేట్ అయిపోద్దేమో అని మళ్ళీ హైవే మీదకి వెళ్ళి అట్లా కొంత డిలే అయిపోయింది. అందుకని మీ వద్దకు సకాలంలో రాలేకపోయి ఉన్నాను. అందునిమిత్తం క్షమించమని కోరుతున్నాను. ప్రేరణ అనేటువంటిది చాలా అవసరం. నేను జేసీ బెయిలీ గారితోనూ స్కాట్ గారితో పనిచేశాను. వాళ్ళు విషయంలో వాళ్ళు చాలా పెద్దోళ్ళు అయినా చిన్న వయసులో నాకు బెయిలీ గారు ఏమన్నాడంటే, ఇండియాలో అంటే యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లోనే ఉంది క్రీస్తు సంఘం ఆ రోజుల్లో. ఇండియాలో సంఘాలు ఉన్నాయి, కానీ సంఘం అభివృద్ధి చెందాలని అంటే సువార్థికులు జనాలు కాదు, ప్రతి స్థానిక సంఘంలో పెద్దలు అవసరము, సంఘ పెద్దలు ఉండాలి. అలాంటి మోడల్ కాంగ్రిగేషన్ ఏదైనా ఉంటే ఆంధ్రప్రదేశ్లో క్రీస్తు సంఘాలు బలపడతాయని బెయిలీ గారు నాకు 15 సంవత్సరాల వయసులో నాతో మాట్లాడిన విషయాలు నేను మనసులో పెట్టుకున్నాను. అప్పటికి నేను హైదరాబాద్లో పరిచర్య చేస్తున్నాను. అంటే నేను పరిచర్యలు అంటే చిన్నవాడిని, చదువుకుంటున్నాను. అయినా ఆయన మాటలు నా మైండ్లోకి అలాగే స్థిరపడిపోయాయి. సో ఆ దిశగా నా చదువుకుంటూ సేవ చేస్తూ విదేశీ సహోదరులతో పనిచేస్తూ మొత్తానికి దేవుని యొక్క కృప వల్ల మా స్థానిక సంఘంలో పెద్దలుగా, అందులో నేను ఒక సంఘ పెద్దగా ఉన్నాను. స్థానిక సంఘాన్ని ఏలూరులో ఎవరు లేనటువంటి చోట, బంధువులు ఎవరు లేకపోయినప్పటికీ కూడా ఏలూరులో ఒక స్థానిక సంఘాన్ని ఏర్పాటు చేసి, సంఘ పెద్దలను ఏర్పాటు చేసి, పరిచారకులను ఏర్పాటు చేసి, ఇతర ప్రాంతాల్లో సువార్థికులను సంఘాలను ఏర్పాటు చేసినటువంటి
అనుభవాన్ని దేవుని యొక్క కృప వల్ల దేవుడు ఎంతవరకు వాడుకున్నాడు. సో ప్రేరణ అనేటువంటిది మొట్టమొదటిగా మన తల్లిదండ్రులు. ఆ విషయంలో రామారావు గారి యొక్క భక్తి, వారి యొక్క కుటుంబము, భార్యాభర్తలు వారి ఇరువురు దేవునికి చేసినటువంటి సమర్పణ విషయంలో మరి వారి యొక్క స్ఫూర్తిని బట్టి వారి కుమారుడు అప్పారావు గారు, వారి దంపతులు సేవలో ఉన్నారు. అలాగే వారు ఏ పనినైతే ప్రారంభించి ఉన్నారో దాన్ని ఇంకా అభివృద్ధి పరుస్తూ తర్వాత రాబోయేటటువంటి దినాల్లో వారి కుమారులు కూడా తయారవుతున్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో యోబు గారి గురించి ఇందాక సహోదరులు అప్పారావు గారు జ్ఞాపకం చేశారు. కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. మొదటిగా ప్రేరణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈరోజు సువార్థికులుగా మీరు ఉన్నారని అంటే మీకు ఎవరొకరు ఇన్స్పిరేషన్ అనేటువంటిది ఉన్నది. రెండవ ప్రపంచ యుద్ధంలో ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఖైదీలను అందరినీ కూడా ఒకచోట సమావేశపరిచినప్పుడు ఈ ఖైదీలకు భోజనం పెట్టేటటువంటి బాధ్యత ఎవరికి ఇవ్వాలని ఆ కమాండర్ ఆలోచన చేశాడంట. ఎందుకంటే రకరకాలైనటువంటి దేశాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఖైదీలను అందరినీ కూడా వారికి ఆహారం పెట్టడానికి ఏ విధమైనటువంటి వివక్ష లేకుండా ఎవరైతే సరిపోతారు అని వాళ్ళ యొక్క కమాండర్ ఏం చేశాడంటే ఫ్రాంక్లిన్ అనేటువంటి ఒక ఆయన్ని ఎంపిక చేసుకుని అతనికి ఈ భోజనాలు వడ్డించేటటువంటి పని అప్పగించాడు. అలాగ అప్పగించినప్పుడు ఈ యొక్క ఖైదీలందరూ కూడా ఎవరి ప్లేట్ వాళ్ళు పట్టుకుని ఆ యొక్క లైన్లో నిలబడి ఉన్నారంట. అతను వచ్చి ఆ యొక్క భోజనము వడ్డించాల్సినటువంటి సందర్భంలో ఆ మనుషుల యొక్క ముఖాలు చూడకుండా కేవలం ప్లేట్లో మాత్రమే అతడు ఆహారం వడ్డించడం మాత్రమే చూస్తూ ఉండేవాడు. అలాగ మొదటి నుంచి చివరి వరకు అలాగ వడ్డించుకుంటూ వెళ్తూ ఉండేవాడు. అతడు ఎందుకు అలా చేశాడు అనేటువంటిది ఆలోచన చేసినప్పుడు, ఒకవేళ వాళ్ళందరూ కూడా ఖైదీలు కాబట్టి అందులో క్రూరమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. ఒకడు కోపంగా చూడొచ్చు, ఒకడు పగతో చూడొచ్చు. అలా చూసినప్పుడు ఇతని మనసులో వీడు నన్ను ద్వేషించాడు కదా అని ఒకవేళ తక్కువగా ఆహారం పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఇలాంటి ఏ విధమైనటువంటి వాత్సల్యము చూపకుండా ఎవరికి ఇవ్వాల్సినటువంటి ముద్ద వాళ్ళకి అందించాలనేటువంటి ఉద్దేశంతో అలాగ అతడు చేస్తూ ఉన్నాడంట. అందులో అన్యాయస్తులు ఉండవచ్చు, అన్యాయముగా అనుభవించేటటువంటి వాళ్ళు కూడా ఉండవచ్చు. అక్కడ ఏ విధమైనటువంటి వివక్ష చూపడానికి అవకాశం లేదనేటువంటిది మనం గమనించాలి. కలువరి శిలువలో ముగ్గురు వేలాడుతూ ఉన్నారు. 3 మ్రానులపై వేలాడుతున్నటువంటి వారిలో ప్రభు ఒక్కడే అన్యాయముగా ఆయన అక్కడికి ఎక్కించబడ్డాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మిగిలినటువంటి వారు దొంగలు, నిరూపణ చేయబడినటువంటి వారు. ఈయనైతే అన్యాయముగా శిలువ మరణమును అనుభవించాల్సినటువంటి సందర్భంలో ఆ రక్తమోడుతున్నటువంటి ప్రభు యొక్క దేహమును చూడగలిగినటువంటి సందర్భంలో ఒకవేళ నీవు నేను కూడా ఆ స్థలంలో ఉన్నట్టయితే నిజంగా ప్రభు విషయంలో మనం ఏమైనా ప్రేమను చూపగలమా? ఈ ఫ్రాంక్లిన్ అనేటువంటి వాడు వాళ్ళందరికీ భోజనం వడ్డించేటప్పుడు ఎవరి విషయంలో కూడా ఏమాత్రము ప్రేమ చూపలేనటువంటి దశలో అతడి పని ఎలాగైతే అతడు చేసుకుంటూ పోతున్నాడో, ఒకవేళ క్రీస్తు యొక్క కల్వరి శిలువలో అక్కడ ఆ యొక్క స్థలములో గొల్గోతా అనబడినటువంటి ప్రాంతంలో మనం ఉండవలసి వస్తే నీవు నేను కూడా ప్రభువును ప్రేమించగలిగి మన ప్రేమను వ్యక్తపరచగలిగినటువంటి అవకాశం మనకున్నదా? ఎందుకనంటే శిష్యులు అప్పటికే చెదిరిపోయారు. కానీ అక్కడ ఏమాత్రమే కూడా వేలాడబడినటువంటి వారిలో
ఏంటంటే మ్రాను మీద వ్రాలాడబడినటువంటి వాడు శపించబడినటువంటి వాడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక యేసు విషయంలో ప్రేమ చూపడానికి ఏమాత్రము కూడా అవకాశము లేదనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ సందర్భంలో కొంచెం మనము ముందుగా చూసినట్టయితే కొంచెం దూరముగా తేరి చూడగలిగినట్టయితే కొంతమంది స్త్రీలు ఆయనను గమనిస్తూ ఉన్నారు. ఆయన ఎడల భక్తి కలిగినటువంటి వారు, అభిమానము కలిగినటువంటి వారు అలాగే కనిపెట్టుకుని ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనంలో ఏమంటున్నాడంటే ఆయన వ్యసనాక్రాంతుడిగా ఉన్నాడు అంటున్నాడు. ఆయన అంటండి వ్యాధిని అనుభవించినటువంటి వానిగా ఉన్నాడు అంటున్నాడు. ఇంకేమన్నాడు, మనుషులు తృణీకరించబడినటువంటి వాడుగా ఉన్నాడని వాక్యం చెప్తుంది. 53వ అధ్యాయం 3వ వచనంలో అతడు తృణీకరింపబడిన వాడు, మనుష్యులు చూడనల్లని వానిగాను ఉండెను. చూసారా? కనుక సిలువలో వేలాడబడుచున్నటువంటి యేసును ప్రేమించగలిగినటువంటి రీతిలో ఏమాత్రము కూడా అవకాశము లేదు. అక్కడ ఏమాత్రము జాలిపడడానికి అవకాశం లేదని మరి ఇక్కడ యెషయా ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు మనల్ని ప్రేమించినటువంటి విధము చాలా ఆసక్తి కలిగినటువంటిది. ఇదెంతో విశిష్టమైనది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే 1 యోహాను 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. చూసారా? అనీతిమంతులమైనటువంటి మన కొరకు దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుడైనటువంటి క్రీస్తు వారి ద్వారా మన విషయంలో ఆయన వ్యక్తపరిచినటువంటి ప్రేమ అమోఘమైనది. కనుక ఈ సందర్భంలో యోబునందు ఉన్నటువంటి సువార్త అనేటువంటి అంశాన్ని గురించి మనం చూద్దాం. యోబులో చెప్పబడినటువంటి సువార్త, ద గాస్పుల్ ఆఫ్ జోబ్. యోబు యొక్క సువార్తను గురించి మనం చూసినప్పుడు యోబు ఎలాంటి వాడు? యథార్థ ప్రవర్తన కలిగినటువంటి వాడు, నీతి ప్రవర్తన కలిగినటువంటి వాడు, న్యాయమును జరిగించేటటువంటి వాడని అక్కడ చెప్తుంది యోబు గ్రంథం 1వ అధ్యాయంలో. అంతేకాదు చెడు నడతను విడిచినటువంటి వాడు. ఒక విధంగా చూస్తే యోబు ఇక్కడ వాక్యం ఏమంటుంది? ఏ భేదములు లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను నీతిమంతుడు ఒక్కడును. సో ఆ విషయంలో యోబుకి ఇవన్నీ ఏమీ తెలియదని మనం అనడానికి లేదు, కానీ అతడు వాటన్నిటికీ దూరంగా ఉన్నాడని మాత్రం ఖచ్చితంగా మనం చెప్పగలుగుతాం. అంతేకాదు అప్పుడున్నటువంటి తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి వారందరిలో యోబు గొప్ప ఐశ్వర్యవంతుడని మనం చూస్తున్నాం. అతనికి ఉన్నటువంటి సంపద మనం చూస్తున్నాం. అతనికి ఉన్న 7 కుమారులు, 3 కుమార్తెలు, అత్యధికమైనటువంటి సంపద అతనికి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో మనకు ఆస్తులు ఉన్నట్టుగా, చిరస్థిరాస్తులు ఉన్నట్టుగా ఆ రోజుల్లో ఎంతమంది పశు సంపద ఉంటే, ఎంతమంది పనివారు ఉంటే, ఎంతమంది పిల్లలుంటే అదే సంపద. కనుక ఆ విధంగా మరి యోబు ఆశీర్వదించబడ్డాడు. దేవుని యొక్క నీతిని ఎరిగి ఉన్నాడు కనుక అటు యోబు విషయంలో దేవుడు ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. అక్కడ మనం చూసినట్టయితే 1వ అధ్యాయంలో ఒకానొక దినమున దేవదూతలు ఆయన సన్నిధిని ప్రత్యక్షమైనటువంటి సమయం వచ్చును అంటున్నాడు. అదే సందర్భంలో అపవాది కూడా అక్కడ వారితో పాటు జాయిన్ అయినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క సింహాసనములో సంపూర్ణమైనటువంటి మహిమ ఉన్నప్పటికీ దేవదూతలు ఆయన సన్నిధిని ప్రత్యక్షమయ్యేటటువంటి నిర్దిష్టమైనటువంటి సమయాన్ని మనం చూడగలుగుతున్నాం. ఆ సందర్భంలో అపవాది
ఆ విషయం మనం చెప్పుకున్నప్పుడు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఏమన్నాడండి, మనము 12వ వచనం మనం చూస్తే చదవక్కర్లేదండి. అపవాది వాడు ఒకప్పుడు దేవదూతల్లో ప్రధానుడు గనక వాడికి ఉన్నటువంటి శక్తిని బట్టి దేవదూతలతో పాటు రాగలిగినటువంటి స్థితిని వాడు కలిగి ఉన్నాడు, మనకు చూడగలం. అయితే దేవుడు అయినటువంటి ఏమంటున్నాడు, ఇదిగో నా దాసుడైనటువంటి యోబు గురించి నీకు తెలుసు కదా, అతడు నీతి ప్రవర్తన గలవాడై న్యాయవంతుడు యథార్థవంతుడు అని చెప్పినప్పుడు అప్పుడు సాతానుగాడు ఏమన్నాడండి, నువ్వు యోబుకి అన్నీ ఇచ్చావు కాబట్టి అందుకని నిన్ను మహింపరుస్తున్నాడు. అట యోబుకున్నటువంటిది అంతటినీ కూడా నీవే కట్టడి చేశావు, నీవు కాపుదల కాస్తున్నావు కనుక అతడు చక్కగా బొచ్చు పిల్లలాగా ఉన్నాడు, ఇవన్నీ ఒకసారి తీసేసేయి, నీ ముఖం మీద నిన్ను అతడు దూషిస్తాడు అని అపవాది ఛాలెంజ్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ దేవుని ఉద్దేశం ఏమిటి, యోబు యొక్క యథార్థత రుజువుపరచబడాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు ఏమన్నాడంటే, సరే నా యొక్క దాసుడైనటువంటి యోబుని నీవేమి అతనికి హాని చేయవద్దు, కానీ అతనికి ఉన్నటువంటి ఆస్తి వాటి గురించే కదా నువ్వు చెప్తున్నావు, దాని మీద నీకు అధికారం ఇస్తున్నాను అని చెప్పి దేవుడు అన్నప్పుడు అపవాది ఏం చేశాడండి, వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఈ లోపల అక్కడ మీకు మొదటి అధ్యాయంలో మీరు చూసినప్పుడు యోబు తన కుమారులు కుమార్తెలు వారు ఐశ్వర్యవంతులై ప్రతిదినము కూడా వారు విందు జరిపించుకోవడం అనేటువంటి మనం చూస్తున్నాం. యోబు యొక్క యథార్థత మనం గమనించినట్టయితే తమ యొక్క కుమారులు కుమార్తెలు ఏమైనా దేవునికి వ్యతిరేకంగా పాపము చేసిరేమో అని అతడు వేకువనే లేచి దేవునికి బలులు అర్పణలు ఇవ్వడం అనేటువంటిది అతడు ఇది కొనసాగుతున్నటువంటి కార్యముగా మనం చూడగలుగుతున్నాం. అయినప్పటికీ ఇక్కడ మనం చూసినట్టయితే యోబులో ఉన్నటువంటి సువార్త ఇటు క్రీస్తు జీవితంలో మనం చూసినప్పుడు యోబు తనకున్నటువంటి సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. తర్వాత ఇంకేమన్నాడు, అపవాది ఏం చేశాడు, యోబు యొక్క దేహం మీద కూడా మరి దాడి చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారి గురించి ప్రభు అన్నాడు, దేవుడు అన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట మీరు వినండి అని అనగానే అప్పుడు ఏం జరిగిందండి, అపవాది ఏం చేశాడు, ఇలాగా నీ కుమారుడు గురించి నువ్వు ప్రకటన చేసావా, అయితే చూడు నేనేం చేస్తానని చెప్పి వాక్యం మనం చూసినప్పుడు ఆయన బాప్తిసం పొంది బయటికి వచ్చినప్పుడు ఏమన్నాడు, అక్కడ ఆయన ఆత్మచేత అరణ్యములోని కొనుపోబడిను, దేని నిమిత్తము, అపవాది చేత శోధించబడట. సో ఈ విషయాలు మనం చూసినప్పుడు ఇక్కడ అపవాది యేసు ప్రభు విషయంలో కూడా మొదటి నుంచి కూడా అతడు టెస్ట్ వేసుకుని ఉన్నాడు. యేసు లోకంలో జన్మించినప్పుడు ఆయన శిశువుగా ఉన్నటువంటి సందర్భంలోనే హతమార్చడానికి ఏం చేశాడు, హేరోదుని ప్రేరేపించాడు, అక్కడ తప్పించుకున్నాడు. సరే తర్వాత ఈ 30 సంవత్సరాలు కూడా నీ కుమారుని జాగ్రత్త కాపాడుకున్నావు, సరే చూస్తాను నేనేం చేస్తాను చూడని చెప్పి యోబును శోధించినటువంటి విధముగా యేసు బాప్తిసం పొంది బయటకు వచ్చిన తర్వాత యేసును కూడా 40 దినాలు ఏం చేశాడండి, అపవాది శోధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే యోబు జీవితానికి మనం వచ్చినప్పుడు యోబుకున్నటువంటి ఆస్తి పోగొట్టుకున్నాడు. అతని శరీరము గాయాలతో ఉన్నది, ఎందుకంటే తన నడినెత్తి నుండి అరికాలు వరకు పుండ్లు ఉన్నాయి. ఆ పుండ్లు వల్ల వచ్చేటువంటి రసి కారణము, దురద పెట్టడము, బాధ కలిగించడము, దీని అంతటినీ కూడా నివారణ చేయడానికి అవకాశం లేదు కనుక అతడు చిల్ల పెంకులు తీసుకుని
ఎక్కడ పడితే అక్కడ గోక్కునేటటువంటి పరిస్థితి వచ్చింది. అలాంటి దయనీయమైనటువంటి పరిస్థితిలో యోబు ఉన్నాడు. అయినప్పటికీ యోబు దేవుణ్ణి ఏమైనా దూషించాడా? ఎంత మాత్రం కూడా దూషించలేదు. అదే అధ్యాయంలో చివరిలో చెప్తున్నాడు, ఇన్ని జరిగినప్పటికీ కూడా ఏమాత్రము యోబు దేవునిని దూషించలేదు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ దేవునితో మాట్లాడవలసినటువంటి సందర్భం వచ్చినప్పుడు యేసుని గురించి, నీ కుమారుడైనటువంటి యేసును నజరేతులో ఉంచావు, ఎక్కడో మూలని ఇప్పుడు బయటికి పెట్టావు కాబట్టి సరే నీ కుమారుని మీద కూడా నేను దాడి చేస్తాను అని సాతానుడు అని ఉండాలి. ఎందుకనంటే యేసుప్రభు వారు మాట అంటున్నాడు చూడండి, మార్క్స్ వార్త 1వ అధ్యాయము 12వ వచనం. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 12. ఆ విధంగా ఏం జరిగిందండి? యేసు ప్రభు వారు శోధించబడ్డాడు అనేటువంటి విషయం మనం ఇందాక చెప్పుకున్నాం. అంతేకాకుండా ప్రభువు పొందినటువంటి శ్రమలలో ఎవరు పాలివారై ఉన్నారు? అపోస్తలులు కూడా పాలిభాగస్తులై ఉన్నారని చెప్పడానికి ఈ వాక్యాన్ని మనం చూద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 28వ వచనంలో, నా శోధనలో నాతో కూడా నిలిచిన్నవారు మీరే. యేసు ప్రభు శోధనలో ఎవరున్నారంటండి? అపోస్తలులు ఉన్నారు, శిష్యులు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే యోబు యొక్క జీవితంలో తన శరీరం అంతా కూడా గాయాలతో ఉన్నప్పుడు, మరి నిజంగా అది వైద్య పరిభాషలో చూసినట్టయితే అది ఎంత భయంకరమైనటువంటి విషయం. యేసుప్రభు యొక్క జీవితంలో మనం చూస్తే మామూలు విషయం కాదు. ఆయన శిలువ మరణము పొందడానికి మునిపే ఇక ఆయన కొన ఊపిరితో ఉన్నటువంటి పరిస్థితిలో ఆయనను శిలువకు అప్పగించడం అనేటువంటి మనం చూస్తున్నాం. ఎందుకంటే అంతకు మునిపే వారు ఆయనను ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టి విస్తారముగా ఆయన మానసికంగా శారీరకంగా హింసించి ఈ విధముగా ఊరేగించడం అనేటువంటిది వాక్యం ద్వారా మనం చూడగలుగుతున్నాం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, సాతానుడికి దేవుడు ఒకవేళ అవకాశం ఇచ్చినప్పటికీ సాతానుడు మొదటి నుండి కూడా వాడు అపవాది గనుక, అబద్ధ జనములకు తండ్రి గనుక, నిజంగా వారు యూదులు ఎందుకు యేసు ప్రభువుని అప్పగించారు అని అంటే వారు కూడా అబద్ధికులే. ఏమన్నాడు? వాడు అబద్ధికులకు జనకుడని వాక్యం చెబుతుంది. కనుక యూదులు మెస్సియాను అంగీకరించలేకపోవడానికి కారణం ఏమిటంటే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును నేను వైరము కలిగి. ఇది ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పినటువంటి మాట సాతానుగాడి బుర్రలో అది ఎప్పటి నుంచో తొలుస్తూ ఉన్నది. ఏంటి? నీవు మడిమి మీద కొడతావు, ఆయన స్త్రీ సంతానము నీ శిరస్సును మరి త్రొక్కుతాడు అనేటువంటి మాట అపవాదికి అర్థం కాలేదు. అదే ఎప్పుడు అర్థం చేసుకున్నాడు? యేసుప్రభు వారు మరణమును జయించిన తర్వాత, ఆయన పునరుత్థానుడిగా లేచిన తర్వాత అపవాదికి అర్థమైంది అనేటువంటి విషయాన్ని మనము ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో, మొదటి కొరింథీ 2వ అధ్యాయము లోకాధికారులలో ఎవరికి తెలియదు. యుగ సంబంధమైనటువంటి దేవత వారి మనోనేత్రములకు గురుడ్డితనము కలిగి చేసెను అంటాడు. అందుకని యూదులు ఆయనను సిలువకు అప్పగించి ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఒకవేళ వారు ఎరిగినట్టయితే యేసుని ఎంత మాత్రము కూడా సిలువకు అప్పగించేవారే కాదనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోం.
ఆయన మన నిమిత్తము, నీ పాపముల నిమిత్తము, నా పాపముల నిమిత్తము ఆయన శపించబడ్డాడు కనుకనే ఆయన శిలువ మీద మరణించవలసి వచ్చింది. ఆయన మరణించకుండా ఉన్నట్టయితే మనకు విమోచన, పాప విమోచన లేదు, మనకు పాప క్షమాపణ లేదనేటువంటి వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే అనీతిమంతులైనటువంటి వారిని విమోచించడానికి నీతిమంతుడైనటువంటి దేవుడు ఒక్కడే అనగా దేవుని యొక్క అద్వితీయ కుమారుడు తప్ప మరి ఎవరి వలన కూడా సాధ్యము కాదనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈ యొక్క స్వేచ్ఛ అనేటువంటి విషయంలో అపవాది వాడైతే దుర్మార్గుడు కనుక దాన్ని వాడు మొదటి నుంచి కూడా వాడు నాశన పాత్రుడు. ఈనాడు ఆత్మ సంబంధంగా జీవించినటువంటి మనలో ప్రతి వారము కూడా యోబు వలె ఒకవేళ శోధించబడవలసి వస్తే మనము ఏదైనా చిన్న సమస్య వచ్చినా మనం ఏమంటాం? దేవుడు నాకు అన్యాయం చేశాడంటాం. యోబు కుమార్తెలు చనిపోయారు, కుమారులు చనిపోయారు, ఒక్కొక్కడు వచ్చి వార్త చెప్తూ ఉండేసరికి ఏమని అన్నాడా? మనకు అసలు ఒక్కసారి చిన్న మిస్ఫైర్ అయితేనే మనం ఫైర్ అయిపోతాం. సో ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుని నమ్మినటువంటి యోబు ఎలాగైతే శ్రమలు వచ్చినా శోధనలు వచ్చినా అతడు చివరి వరకు దేవుని మహిమ కొరకే అతడు జీవించున్నాడో, చివరికి తన స్నేహితులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఏమన్నారు? ఇదిగో నువ్వు ఇన్ని రకాలుగా నువ్వు శపించబడ్డావనంటే నిజంగా నువ్వు దేవుని ఎదుట ఏదో పాపం చేసావు, తప్పిదం చేసావు, అందుకనే దేవుడు నీకు శిక్ష విధించాడు అని మనము అన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ సందర్భంలో మనము 4 విషయాలు ప్రశ్నించుకుందాం. ఒకవేళ యోబుని మనం ప్రశ్నించాల్సి వస్తే, యోబు నీకున్నటువంటి పిల్లలు చనిపోయారు, నీకున్న ఆస్తి పోయింది, అలాగే నీకున్న ఆరోగ్యం పోయింది, అలాగే నీకున్నటువంటి పలుకుబడి పోయింది. వీటన్నిటి విషయంలో ఏది నిన్ను బాగా బాధ పెట్టింది అని ఒకవేళ యోబుని ప్రశ్నించినట్టయితే యోబు దేని గురించి ఎక్కువ బాధపడి ఉండొచ్చండి? యోబు స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారి మాటలే యోబుని ఎక్కువగా గాయపరిచి ఉన్నాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే యోబు అన్నాడు, తన పిల్లలు వచ్చినా, తన పిల్లలు చనిపోయినా, తన ఐశ్వర్యం పోయినా ఏమన్నాడు? యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకునేను, యెహోవా నామమునకు స్తుతి అన్నాడు. అయితే తన స్నేహితుల విషయంలో బాగా మానసికంగా నలిగిపోయాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. శారీరకంగా నలిగిపోయాడు, మానసికంగా నలిగిపోయాడు. దేవుని కొరకు జీవించాలనుకున్నప్పుడు తప్పకుండా శ్రమలు శోధనలు వాటికి మనము సిద్ధపడవలసినటువంటి అవసరం ఉంది. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, నెపోలియన్ అనేటువంటి వాడు ప్రపంచంలో అనేకమైనటువంటి దేశాలను అతడు జయిస్తూ ఉన్నప్పటికీ కూడా బెల్జియంలో ఒక చిన్న ప్రాంతం ఉన్నదంట. దాన్ని అది ఏం చేశాడంటే అతన్ని బంధించిన తర్వాత అతని యొక్క ఆ ప్రదేశంలో ఒక మ్యాప్ ఉన్నదంటండి. ఆ మ్యాప్లోని ఒక చిన్న ఎర్రటి చుక్క ఉన్నదంట. ఆ చుక్క ఏమిటనంటే బెల్జియం అనేటువంటి దేశంలో ఒక చిన్న ప్రాంతం వాటర్లూ అని. ఆ వాటర్లూ అనేటువంటి ప్రాంతం చూచి, ఇదిగో ఈ ఎర్రటి స్పాట్ లేకపోయినట్టయితే నేను ప్రపంచాన్ని అంతటినీ కూడా జయించేవాడినే అన్నాడంట. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ ఎర్రని చుక్క కలువరిలో యేసు చిందించినటువంటి రక్తం అనేటువంటిది ప్రవహించకుండా ఉన్నట్టయితే ఈనాడు నీవు నేను కూడా విమోచించబడగలిగే అవకాశమో లేదు. ఒకవేళ ప్రభు చనిపోకుండా ఉన్నట్టయితే సాతానుడు నేను జయించాను అనేవాడే. కానీ క్రీస్తు మరణమును జయించి ఆయన విజేయుడిగా ఉన్నాడు. అలాగే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినటువంటి ఆయన సువార్తకు విధేయులైనటువంటి వారందరూ కూడా విజయులుగా ఉండాలని, నిత్య జీవమునకు వారసులు కావాలనేటువంటిదే దేవుని యొక్క ఏర్పాటైనది. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆత్మ సంబంధమైనటువంటి మనలో ప్రతి వారము కూడా సాతాను యొక్క శోధనలు వచ్చినప్పటికీ కూడా అవి క్షణికమైనటువంటివి అని మనం అర్థం చేసుకోవాలి.
శాశ్వతమైనటువంటి దేవుని యొక్క ఆదరణ కొరకు మనము జీవించవలసినటువంటి అవసరం ఉంది. అందుకనే యేసు ప్రభువారు ఆయన ఎందుకు చనిపోయాడు అనేటువంటి మనం చూసినప్పుడు మనలను విమోచించడం కొరకు ఆయన చనిపోయినాడు. ఇప్పుడు యేసు ప్రభువారు తన గురించి ఆయన డిఫెండ్ చేసుకోవాల్సినటువంటి వాదించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకని ఇప్పుడు ఆయన గురించి మాట్లాడగలిగినటువంటి వాడు ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నేను మీకు ఏ సంగతులను అయితే బోధించుతునో వాటన్నిటినీ గైకొనవలనని శిష్యులకు ఆయన ఆజ్ఞాపించినప్పటికీ యేసుప్రభు వారు అన్నాడు, నేను వెళ్ళిపోతే మీకు ప్రయోజనం కలుగుతుంది అన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము దయచేసి మాట మనం చూద్దాం. 14వ వచనంలో ఆయన సొంతగా ఏమీ చెప్పడు, కానీ ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయను కనుక పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటండి? ప్రభువును మహిమపరచును అన్నాడు. నన్ను మహిమపరిచేవాడు నా యొక్క ఆత్మ. ఎవరో? పరిశుద్ధాత్మ. తండ్రికి కలిగి ఉన్నవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయనని నేను కొంచెము కాలమైన తర్వాత మీరు ఇక నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని చెప్పాను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మనమందరము కూడా ఇప్పుడు క్రీస్తు యొక్క ఆధీనంలో ఉన్నాం, క్రీస్తు యొక్క ఆత్మను కలిగి ఉన్నాం. అందుకనే రోమాపత్రిక 8వ అధ్యాయము 35వ వచనంలో క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? ఖడ్గమైనను, కరువైనను, హింస అయినను, మరి ఉపద్రవమైన ఏదైనను క్రీస్తు యొక్క ప్రేమ నుండి మనలను ఎడబాపు నేరవు అనేటువంటి మాటను వాక్యులు మనం చూడగలుగుతున్నాం. అలాగే దేవుడు యోబు యొక్క జీవితంలో ఏవైతే అతడు కోల్పోయి ఉన్నాడో వాటన్నిటినీ కూడా రెండింతలుగా ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అది మాత్రమే కాకుండా తన పిల్లలను అతడు తిరిగి పొంది ఉన్నాడు. ఆ విషయాన్ని కూడా యోబు గ్రంథంలో మనం చూడవచ్చు. దయచేసి యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనము. చదవండి. మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించను. 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగాడు. మరియు 7 కుమారులను. చాలండి. చూసారా? యోబు ఏదైతే పోగొట్టుకున్నాడో వాటన్నింటినీ కూడా తిరిగి అతడు పొందగలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని యొక్క పరిచర్యలో మనం ఉన్నప్పుడు దేవుడు మనకేమీ తక్కువ చేయడు. పౌలు వలె మనము శిరచ్ఛేదన చేయబడవలసినటువంటి పరిస్థితి వస్తే తప్పకుండా రావచ్చేమో, కానీ ఇంతవరకు అలాంటి పరిస్థితి ఏమీ రాలేదు. అలాంటి త్యాగాలు ఏమైనా చేస్తున్నారా సువార్థికులు? ఏమండి, నేను ఆయన వలె సిలువ వేయించుకోలేను, నన్ను తలక్రిందులుగా సిలువేయండి అని చెప్పగలిగినటువంటి విశ్వాసము మనలో ఉంటే ఉండొచ్చు ఏమో, కానీ పేతురు వలె నువ్వు తలక్రిందులుగా సిలువేసుకునే పరిస్థితి ఇప్పుడు ఉన్నదా? లేదు. కనుక అక్కడ మనం చూడాల్సింది ఏంటంటే యాకోబు పత్రికలో ఏమన్నాడంటే, స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైనటువంటి నియమములో తేరు చూచి నిలకడగా ఉండు వాడెవడో వాడు విని వాక్యమును మరుచువాడై ఉండక అటు వాటిని అనుసరించువాడుగా ఉంటాడనేటువంటి మాటను యాకోబు పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మరొక వాక్యం మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో అండి. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట. చూసారండి? సో సమస్తము కూడా క్రీస్తు వలన కలిగి ఉన్నవి. కనుక జగత్తు పునాది వేయబడకమునిపై దేవుని యొక్క ఏర్పాటును బట్టి
క్రీస్తులో మనల్ని అందరినీ కూడా పరిపూర్ణంగా చేయాలని దేవుని యొక్క చిత్త ప్రకారము కాలము సంపూర్ణమైనప్పుడు యేసు ప్రభు వారిని లోకమునకు ఆయన పంపించున్నాడు. అనీతిమంతులైనటువంటి మనలను నీతిమంతులుగా తీర్చడానికి యేసుక్రీస్తు వారు తన యొక్క రక్తాన్ని చిందించడం అనేటువంటి మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆయన రక్తము ద్వారా విమోచించబడినటువంటి మనమందరము కూడా మనము జయించబడినటువంటి వారుగా ఉండడానికి, అలాగే మహిమకు తెచ్చేటటువంటి క్రీస్తు యొక్క మహిమనకు వారసులము కాగలిగేటటువంటి విధముగా దేవుని యొక్క కుమారులుగా మనల్ని తీర్చగలిగినటువంటి అధికారము యేసునకు మాత్రమే కలిగి ఉన్నదనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఆ దశలో యోబు కూడా ఆయన మరి ఎవరి సహోదరుడిగా ఉన్నాడు? యేసు యొక్క సహోదరుడిగా ఉన్నాడు. మనమందరము కూడా క్రీస్తునకు సహోదరులమై ఉన్నారు. ఆయన తండ్రి అయినటువంటి యెహోవా మనకును తండ్రి అయి ఉన్నాడు. మనమందరము కూడా ఏక కుటుంబమై ఉన్నాము అనేటువంటి వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ బండ మీద నా సంఘమును కడతాననేటువంటి యేసుక్రీస్తు వారు ఇప్పటికీ ఆయన సంఘమును ఆయన కట్టుచునే ఉన్నాడు. ఆయన సంఘాన్ని కట్టాడు. అయితే ఆ సంఘమును ఏం చేస్తున్నాడండి? సజీవమైనటువంటి దేవుని మందిరముగా, సజీవమైనటువంటి రాళ్లతో దేవుని మందిరముగా ఆయనే కట్టుచున్నాడు అనేటువంటి వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే అపోస్తుల కార్యం 2:47 వాక్యమును అంగీకరించినటువంటి వారిని ప్రభు అనుదినము సంఘముతో చేర్చుచుండేది. కనుక సువార్థికులు లేదా పాస్టర్లు కాదండి సభ్యుల్ని చేర్చుకునేది. క్రీస్తు యొక్క సువార్తకు ఎవరైతే లోబడతారో, క్రీస్తు రక్తంలో ఎవరైతే విమోచించబడతారో వారిని ఎవరు సంఘంలో చేర్చుకుంటారు? ప్రభు సంఘంలో చేర్చుకుంటారు. ఎవరు చేర్చుకుంటారు? ప్రభువే చేర్చుకుంటాడు. కనుక ప్రభువు తన యొక్క సంఘాన్ని వృద్ధి చేయడం విషయంలో మీరు వెళ్ళే సమస్త సృష్టికి నా సువార్తను ప్రకటించండి అనేటువంటి మాట మనం చూస్తున్నాం. కానీ ఇదిగో మీరు యెరూషలేము మొదలుకొని యూదయ సమరయ దేశములంతటా మీరు నాకు సాక్షులై ఉండాలనేటువంటి మాట మనం చూసినప్పుడు, భారతదేశంలో ఎక్కడో మూలన ఉన్నటువంటి మనము కూడా సువార్తను ప్రకటించున్నాం. కనుక మనమందరము కూడా దేవుని యొక్క జత పని వారమే. కనుక దేవుని కుమారులుగా ఆ యొక్క జాబితాలో మనల్ని కూడా ఉంచడానికి క్రీస్తు అన్ని విషయాల్లో కూడా సమర్థుడు. అంతేకాదు ఆయన తన యొక్క సంఘమును ఆయన కట్టుచూ ఉన్నాడు. ఆ సంఘములో నీవు నేను కూడా సజీవమైనటువంటి రాయివలే ఉన్నాము. దేవుని మహిమ కొరకు దేవుని మందిరముగా కట్టబడుచున్నామని యోబు గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని మాటల ద్వారా మరి ఈ విషయాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక సువార్థికులుగా మనం ఉన్నట్టయితే శ్రమల విషయంలో కృంగిపోకూడదు. దేవుని యొక్క సహాయం కొరకు మనం ఎదురు చూద్దాం. ఏదేమైనప్పటికీ కూడా సత్యమును అమ్మివేయక దాన్ని కొని దాచుకుని అంటున్నాడు. సత్యము కొరకే మనము పోరాడాలి. యేసుప్రభు వారు నేనే మార్గమును సత్యమును జీవమునైనాను, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు. ఈ సమయంలో మీలో ఇంకెవరైనా సరే సత్యమునకు లోబడకుండా ఉన్నట్టయితే సువార్తకు విధేయులు కావడానికి ఇదే మంచి అవకాశం. ఈరోజే మీరు క్రైస్తవులు కాగలరు. ఈరోజే క్రీస్తు తన యొక్క సంఘములు అనగా ఆయన యొక్క రాజ్యములో మిమ్మల్ని చేర్చుకోగలడు. ఆ విధంగా రక్షణ పొందకుండా ఉన్నటువంటి వారు నిర్ణయం చేసుకోవాలని కోరుతున్నాను. అలాగే విశ్వాసంలో ఉన్నటువంటి మనలో ప్రతి వారం కూడా యోబు, అబ్రహాము మిగిలినటువంటి వారు ఎవరైతే విశ్వాస వీరులు ఉన్నారో, అలాగే క్రొత్త నిబంధన క్రైస్తవులు ఎంతమంది అయితే ఉన్నారో వారి వరసలో మనము కూడా ఉన్నామని ఎరిగి ప్రభు ద్వారా మనకు లభించబోయేటటువంటి నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి జీవము కొరకు మనం అందరం కూడా ఎదురు చూద్దాం. ఆ విధంగా దేవుడు ఈ సంఘాన్ని వచ్చిన సహోదరులందరినీ కూడా బలపరచును గాక. మీకు అందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.